Very good evening to all. Welcome back to my channel. Today I am going to show the model question paper in the subject of the biochemistry for the MLT second year students in Telangana state. Write the full form of RIA and ELISA. RIA and ELISA యొక్క పూర్తి పేర్లను రాయండి. డిఫైన్ ఎలక్ట్రోఫోరసిస్. ఎలక్ట్రోఫోరసిస్ నిర్వచించండి. వాట్ ఈస్ ఎ స్టాండర్డ్ సొల్యూషన్? స్టాండర్డ్ ద్రావణం అంటే ఏమిటి? నేమ్ ద హార్మోన్స్ ప్రొడ్యూస్డ్ బై థైరాయిడ్. థైరాయిడ్ ఉత్పత్తి చేసే హార్మోన్ల పేర్లు రాయండి. మెన్షన్ ద ఫంక్షన్స్ ఆఫ్ ది లివర్. కాలేయం యొక్క విధులను పేర్కొనండి. ఎగ్జాంపుల్ ఎక్సింప్లిఫై సమ్ ప్యాంక్రియాటిక్ డిజార్డర్స్. కొన్ని ప్యాంక్రియాటిక్ రుగ్మతల ఉదాహరణలు ఇవ్వండి. హౌ డూ రిపోర్ట్ బెనడిక్స్ క్వాలిటేటివ్ టెస్ట్ ఫర్ సిఎస్ఎఫ్ షుగర్స్? సిఎస్ఎఫ్ షుగర్స్ కోసం బెనడిక్ట్ క్వాలిటేటివ్ పరీక్షను మీరు ఎలా రిపోర్ట్ చేస్తారు? వాట్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వాలిటీ కంట్రోల్? నాణ్యత నియంత్రణ యొక్క ముఖ్య రకాలు ఏమిటి? వాట్ ఈస్ లాబొరేటరీ క్వాలిటీ కంట్రోల్? ప్రయోగశాల నాణ్యత నియంత్రణ అనగానేమి? డిఫైన్ ద టర్మ్ ఆటోమేషన్. ఆటోమేషన్ అనే పదాన్ని నిర్వచించండి. సెక్షన్ బి క్వశ్చన్స్ డిఫైన్ ఇమ్యూనిటీ, ఎక్స్ప్లెయిన్ క్లాసిఫికేషన్ ఆఫ్ ది ఇమ్యూనిటీ. రోగనిరోధక శక్తి నిర్వచింపు. రోగనిరోధక శక్తి వర్గీకరణ గురించి వివరించండి. ఎక్స్ప్లెయిన్ ద ప్రొసీజర్ ఆఫ్ యాంటీబయాటిక్ సెన్సిటివిటీ టెస్టింగ్ బై కర్బీ బ్యూర్ మెథడ్. కిర్బీ భావర్ పద్ధతిలో యాంటీబయాటిక్ సున్నితత్వ పరీక్ష చేసే పద్ధతిని వివరించండి. ఎక్స్ప్లెయిన్ అబౌట్ ది మార్ఫాలజీ అండ్ ల్యాబ్ డయాగ్నోసిస్ ఆఫ్ ది నిమోకోకై. నిమోకోకై యొక్క స్వరూపం మరియు ల్యాబ్ ప్రయోగశాల నిర్ధారణ వివరించండి. రైట్ ద మార్ఫాలజీ అండ్ ల్యాబ్ డయాగ్నోసిస్ ఆఫ్ ది స్టెఫిలోకోకస్ ఐరిస్. స్టెఫిలోకోకస్ ఐరిస్ స్వరూపం మరియు ల్యాబ్ నిర్ధారణ గురించి వ్రాయము. ఎక్స్ప్లెయిన్ అబౌట్ ది బ్యాక్టీరియాలజికల్ ఎగ్జామినేషన్ ఆఫ్ వాటర్. నీటి ఎందుగల బ్యాక్టీరియాను కనుగోలు చేసే పరీక్షల గురించి వివరించండి. రైట్ అబౌట్ ది వేరియస్ ఫార్మ్స్ ఆఫ్ డర్మటోఫైట్స్ అండ్ ఇట్స్ ల్యాబ్ డయాగ్నోసిస్. వివిధ రకాలైన డర్మటోఫైట్స్ యొక్క రూపాలు మరియు ప్రయోగశాల నిర్ధారణ గురించి వ్రాయండి. రైట్ అబౌట్ ది స్ట్రక్చర్ అండ్ ల్యాబ్ డయాగ్నోసిస్ ఆఫ్ ది హెచ్ఐవి. హెచ్ఐవి యొక్క నిర్మాణం మరియు ప్రయోగశాల నిర్ధారణ గురించి వ్రాయండి. వాట్ ఈస్ అమీబియాసిస్ అండ్ ఎక్స్ప్లెయిన్ బ్రీఫ్లీ అబౌట్ ది ఇచరేషియా హిస్టోలైటికా. సారీ, అమీబియాసిస్ అనగానేమి మరి ఎంటమే హిస్టోలైట్ గురించి క్లుప్తంగా వివరించండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. ఆల్ ది బెస్ట్ ఫర్ టుమారోస్ ఎగ్జామ్. సారీ ఫర్ ది డిలే. ఐ ఆమ్ బిజీ విత్ అదర్ like a preparation of the other videos, so sorry for the dilemma once again. All the best for tomorrow's exam. Nothing to worry, definitely you will get such a new question paper. Okay, trust on you, trust on God. Okay, bye bye, see you next video.